మంజాడి అడవిలో ఒక ముసలి సింహరాజు ఉండేవాడు. ఒకరోజు అది దాని గృహానికి ముందు ఒక రాగి చెట్టుకు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంది. అప్పుడే ఒక చిరుత మంత్రి దాని దగ్గరికి వచ్చింది. మహారాజా, మీకోసం నేను అడవి అంతా వెతికాను. అక్కడొక జింక దొరికింది. అయితే అది ఎక్కడుంది ఆ జింక? దాన్ని తీసుకురా, నేను చాలా ఆకలితో ఉన్నాను. అలాగే మహారాజా. మహారాజా, నాకేమనిపిస్తుందంటే రోజు రోజుకి మీ దేహమంతా చాలా వీక్ అవుతుంది. అవును మంత్రి, ఈ రోజంతా నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు వయసు ఎక్కువ అవుతూనే ఉంది. నాకు నా యవ్వనం మళ్ళీ తిరిగి కావాలి మంత్రి. మహారాజా, దిగులు పడకండి. నా దగ్గర అలాంటి వైద్యులున్నారు. మీకుండే సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. మీ యవ్వనాన్ని తిరిగి రావడానికి అతని సహాయం చేస్తారు. నేనతన్ని పిలుచుకుని వస్తాను. ఓహో, నిజమా చెప్తున్నావు? అయితే ఆయన్ని త్వరగా తీసుకురా. నా గర్జన వల్ల చాలా పొరపాట్లు జరిగిపోయాయి. సరే, నేను వెంటనే తీసుకొస్తాను మహారాజా. ఈ ముసలోడితో పని చేసి చేసి నేను చాలా అలసిపోయాను. ఇతనెప్పుడు జింక మాంసమే తింటాడు. ఇతని యవ్వనాన్ని మళ్ళీ రావాలి. అప్పుడే నాకు నెమ్మదిగా ఉంటది. ఇలా చెప్పుకుంటూనే చిరుత వైద్యుడు నక్కను చూడ్డానికి వెళ్ళింది. ఏయ్ ఎలుగుబంటి, వెళ్ళి నాకు ఆకులు తీసుకురా. అయ్యో వైద్యులా, నేను గాడిది కాదు, నేను ఎలుకబండి. కానీ మీరిద్దరూ ఒకేలాంటి వాళ్ళు కదా. అప్పుడే ఎలుగుబంటి దూరంగా వస్తూ ఉన్న చిరుతని చూసింది. ఇలా చూడండి వైద్యులా, అక్కడ చూడండి, ఎవరొస్తున్నారని చూడండి. నువ్వేమన్నా గుడ్డివాడవా ఏంటి? తను నిజంగా చిరుత మంత్రి. మన రాజ్యపు మంత్రి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నమస్కారం వైద్యులా. నేనేం చెప్పాలి మీకు? నేను చాలా పెద్ద సమస్యలో ఉన్నాను. అలాగా, ఏమైందో చెప్పండి. మీకే బాగా తెలుసు, రాజసింహానికి వయసు అవుతుంది. ఆ తెలుసు. వైద్యులా, ఈ మూలిగతో నేనేం చేయాలి? దాన్ని బాగా నూరి నీ మొహానికి రాసుకో. ఎలుగుబంటి దద్దమ్మ, కొంచెం పక్కకు తప్పుకో, వెళ్ళు. వైద్యులా, రాజసింహుడు చాలా మొండుతో ఉన్నాడు. అతనికి జింక మాత్రమే కావాలంట. నేను జింకని వెతికి వెతికి చాలా అలసిపోయాను. ఏంటండి ఇది? అసలు మీ ఆలోచన ఏంటి? నేనేం చెయ్యాలి? అయ్యో వైద్యురా, నేను దీనికోసం ఇక్కడికి వచ్చానంటే అతను అలాగే యవ్వనంతో ఉండడానికి మీ దగ్గర ఏదైనా మందులున్నాయా? ఓరే నాయను, ఏంటి దారుణం? ఇలా చేస్తే నేను ప్రమాదంలో పడతా. అరే మీరు ఒకరు, నేనేంటి రాజాని చూడ్డానికి వెళ్తానా అంటే మీరే చెప్పండి. నేను అతనికి పని చేసి చాలా అలసిపోయాను. అతని దగ్గర నుంచి మీరు కాపాడండి వైద్యులా. చిరుత పరిస్థితిని ఆలోచిస్తూ వైద్యుడు నక్క తన స్వార్థం కోసం ఒక తంత్రాన్ని ఆలోచించింది. సరే సరే, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను సింహం రాజుని కొంచెం వినయంగా అడిగి చూస్తాను. ప్రస్తుతానికి ఇది చాలు కదా. ధన్యవాదులు వైద్యుడు. వైద్యుడా వైద్యుడా, నాకు చాలా మండుతుంది. నువ్వు ఎంత పని చేసావయ్యా? మూలిక ఆకుల్ని నూరి నీ మొహానికి పూసుకున్నావా? మీరే కదా అలా చేయమని చెప్పారు. ఓరే భగవంతుడా. సరే, త్వరగా బయలుదేరు. మనం ఇప్పుడు సింహం రాజు గారిని కలవాలి. రాజా సింహము చిరుత వైద్యుడు నక్క కోసం చాలాసేపు వెయిట్ చేస్తూ ఉన్నారు. మంత్రి గారు, ఆ వైద్యుడు ఎక్కడా? కాసేపు ఆగండి రాజా, వైద్యుడు ఇప్పుడు మందులు తెస్తారు. మగరాజా, అదిగో వాళ్లే వచ్చేశారు. నమస్కారం సింహం రాజా. నమస్కారం నమస్కారం. ఈ జీవి ఎవరు? మంచిది సింహం రాజా, ఇతను నా సహాయకుడు ఎలుగుబంటి. ఎలుగుబండి ఎలుగుబండి. అవునవును, ఎలుగుబంటి. భయంకరంగా ఉన్నాడు. కొంచెం భయంకరంగా కనిపిస్తాడు, కానీ చాలా శ్రామికుడు. తేనె ఎంత ఇచ్చినా దాన్ని తాగేస్తాడు, కానీ మర్చిపోకుండా సాయం చేస్తాడు. బాగా ఊపిరి పీల్చుకోండి. మీకు ఎక్కడైనా దెబ్బ తగిలిందా, లేదా గాయం, లేదంటే కింద పడ్డారా? ఎవరైనా కొట్టారా?
అరెరే, మీ కళ్ళు చాలా బలహీనంగా ఉన్నాయే. నిజంగానా? ఆ కానీ కంగారు పడకండి, దీనికి మందు నా దగ్గరుంది. ఇది ఏనుగు మాంసంతో చేసిన మందు. దీన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకోండి. ఇదేమో జింక నూనె. దీన్ని పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంత్రం రాసుకోండి. మహారాజా, ఈ మందుల్ని మీరు కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా చిన్న చిన్న జంతువులు మాత్రమే తినండి. ఉదాహరణకి ఎలుక, కుందేలు, బల్లి లాంటివి. ముఖ్యమైన విషయం, మీకు ఆహారాన్ని మీరే వేటాడి సంపాదించుకోవాలి. ఇది మీరు మర్చిపోకూడదు. అయితే ఒకవేళ వీటన్నిటిని నేను సరిగ్గా చేసేస్తే నా యవ్వనం తిరిగి వచ్చేస్తుందా? ఖచ్చితంగా మీకు నయమవుతుంది. నక్క చెప్పిన మాట విని రాజాసింహం చాలా సంతోషపడ్డాడు. అది యవ్వనంగా ఉండాలన్న విషయం ఆలోచించి వైద్యుడు నక్కకి చాలా బహుమతులిచ్చాడు. ఒక సమయంలో నక్క చెప్పింది, ఇదిగో మహారాజా, ఇంకో విషయం గుర్తుంచుకోండి. మీరు దేన్ని వేటాడినా గాని ఆ వేటాడిన దాంట్లో సగ భాగం ఒక వృద్ధుడికి మీరు ఇచ్చి తీరాలి. ఆ వృద్ధ జంతువు మందార కొండ మీద ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఉంటుంది. ఆ చోట్లో ఆ విధంగా ఇంకెవరైనా ఉంటారా? తను ఖచ్చితంగా అక్కడే ఉంటారు. మీరు సగం ఆహారాన్ని తనకి ఇస్తేనే ఈ మందు మీకు పని చేస్తుంది. వైద్యుడు నక్క చెప్పిన మాట విని రాజాసింహం తన బాధను మర్చిపోయి చిన్న చిన్న జంతువుల్ని వేటాడడం మొదలుపెట్టింది. కొండ పైనున్న రాగి చెట్టు కింద సింహరాజా వెళ్ళాడు. అక్కడ వయసైన నక్కని రాజాసింహం చూశాడు. ఓహో, నాకు అదృష్టం ఎక్కువే. ఒక వయసైన నక్కొకటి ఉంది. ఏ ముసలి నక్క, వీటిని నువ్వు తీసుకో. రేపు ఇదే సమయంలో నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీకు నేను ఆహారం తీసుకొస్తా. నా అదృష్టం చాలా బాగుంది, అందుకనే మీరు నాకు దొరికారు. మీరు చాలా పెద్ద రాజా, మీరొక మహానుభావుడు. అయ్యో మూర్ఖపు రాజా, రోజు ఇలాగే జరిగిందంటే నాకిక విందు భోజనమే. ఈ విధంగా ఆలోచిస్తూ సింహరాజా సంతోషంగా వెళ్ళాడు. ఆ తర్వాత ఇదే విధంగా అలవాటు పడ్డాడు. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో నక్క రాజా రాక కోసం ఎదురు చూసేది. ప్రతిరోజు సింహం ఈ పని వల్ల చిన్న చిన్న జంతువులు సింహాన్ని చూసి భయపడేవి. తర్వాత ఇదే విధంగా ఒక రోజు, ఇప్పుడు మనం ఏం చేయాలి? మన మతం ఖాళీ అయిపోతుంది. ఇందుకు మనం ఒక మార్గం ఆలోచించాలి. ఏ దారిలో? అడవి వదిలి గ్రామానికి వెళ్తే అక్కడుండే ప్రజలు మనల్ని పట్టుకుంటారు. ఇక్కడుంటే సింహం పట్టుకునేస్తుంది. అది ఇక్కడ నిజమే. అడవిలో చాలా కాపలా వాళ్ళు ఉన్నారు. మనం ఎక్కడికి వెళ్ళలేము. మనం పుట్టింది ఈ విధంగా చనిపోవడం కోసమేనా? లేదు, అయినా మనం ఏం చేయగలుగుతాం? దీనికంతా కారణం వైద్యుడు నక్కే. ఇదే విషయం అంటే ఒక దారుంది. ఏంటా దారి? వైద్యుడి హెల్ప్ వల్ల ఎలుగుబంటి అస్సలు బుద్ధి లేయింది. అంతేకాదు దానికి తేనంటే చాలా ఇష్టం. మనం మన కోసం ఎందుకు యూజ్ చేసుకోకూడదు? మంచి విషయం, నాతోనే తేనె తీసుకురండి. తర్వాత ఈ విధంగా వాళ్ళ సంఘం నుంచి ఒక ఎలుక, ఒక కుందేలు ఎలుగుబంటిని వెతుక్కుంటూ వెళ్ళాయి. ఓ ఎలుగుబంటేనా? ఎవరు మీరు? నాకెవరో తెలీదు. మేము మిమ్మల్ని కలవడం కోసమే వస్తున్నాం. నన్నా? అరే దేనికోసం? నువ్వు అడవికే ఒక నక్షత్రం లాగా, అందుకోసం మేము ఒక గిఫ్ట్ తీసుకుని వచ్చాం. గిఫ్టా? అది ఎలాంటి గిఫ్టు? తేను. తేన్ని చూడగానే ఎలుగుబంటి దాన్ని గబగబా తినడం మొదలుపెట్టింది. ఎలుగుబంటన్నా, ఎలాగైనా మమ్మల్ని కాపాడాలి. ఓహో, విషయం ఇలాగుందా? అయితే మాకు నువ్వు హెల్ప్ చేస్తే మేము నీకు ఇంకా తేనె తీసుకుని వస్తాం. ఓహో, అలాగైతే మీకు ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. సరే పదండి, మన రాజాసింగంని చూసి అన్ని విషయాన్ని వాళ్ళ దగ్గర చెప్పేద్దాం. ఎలుగుబంటి, ఎలుక, కుందేలు నిజంగానే భయపడిపోయాయి. అయినా వాళ్ళందరూ సింహం దగ్గర అన్ని నిజాలు చెప్పాయి.
రాజసింహం మీరొక్క ఎదవా. ఏమిటి నువ్వేమన్నావు? మేమేం చెప్పడానికి వచ్చామంటే మీరు ఆ గుంటనక్క మాటలు విని మీరు మూర్ఖులైపోయారు. అది నిజమే రాజాసింహం. అలాగైతే మీకు నమ్మకం లేదంటే మేము చూపిస్తాం. అలా మీరు ఇష్టపడితే ఆ మగరంద కొండ కింద ఆ రాగి చెట్టు కింద ఆ ముసలి నక్క దగ్గర మమ్మల్ని అప్పచెప్పండి. ఆ తర్వాత మీరే చూడండి. అది వయసైన నక్క కాదు, వైద్యుడనక్క. అదే మిమ్మల్ని మోసం చేసింది. వాళ్ళు చెప్పినట్టుగానే సింహం ఎలుకని కుందేల్ని వయసైన నక్క దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సింహం నక్క చేసే పనులన్నీ చూస్తూ ఉంది. నీ మూర్ఖత్వము ఇంకా నేను తెలివితేటలతో ఆలోచించడం వల్ల ప్రతిరోజు నేను మంచి విందుని ఆరగిస్తున్నాను. ఆ, ఏంటి మనం మొదలు పెడదామా? ఓ ఏయ్, నేను చెప్పేది విను. నువ్వు ఈ అడవి రాజునే మోసం చేశావు. అది నీకు తెలుసా? అయ్యో మహారాజా, దయచేసి నన్ను ఏమీ చేయకండి. నేను ఈ అడవి వదిలి ఇంకెప్పుడు మీ కంటపడని చోటికి వెళ్ళిపోతాను. దయచేసి నన్ను క్షమించండి, జాలి చూపించండి. మహారాజా, ఒక్క విషయం బాగా ఆలోచించండి. అందరికీ వయసు పైబడుతుంది, కానీ మనసు బలంగా ఉంది అంటే మన శరీరం కూడా శక్తివంతంగా ఉంటుంది. తలగుచపార గ్రామ ప్రజలకు నగరానికి వెళ్ళడానికి అడవి మార్గంలో వెళ్ళడానికి చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. ఆ మార్గంలో ఇద్దరు దొంగలు జనాల దగ్గర నుంచి దొంగతనం చేస్తారు. అలాంటిది గనక ఏదైనా జరిగింది అంటే మా యజమాని పేరును కూడా అందులో చేర్చమని చెబుతాను. ఎందులో? టీ కొట్టు లెక్కల పుస్తకంలోనా? లేదు లేదు యజమాని, పంచతంత్ర కథల్లో మీరే యజమాని. నువ్వు కొత్త కథని రాయొచ్చు కదా. ఎలుగుబంటి తంత్ర కథలని నా వీర సాహసాల గురించి అందరూ తెలుసుకుంటారు కదా. ఆ, అయితే నేను మొదటి పేజీలో ఇలా రాయమంటారా? అంటే నువ్వు చాలా శక్తివంతమైన ధైర్యమున్న ఎలుగుబంటివి, నువ్వు ఒకే ఒక్క దెబ్బకి జింకని నేల కూల్చావని రాయనా? అరే, నేనేమో ఒక్కసారి కూడా ఒక్క జింకను కూడా కొట్టి చంపలేదే. అరే లేదు లేదు, నేను ఊరికే నువ్వొక ప్రతిభ ఉన్న ధైర్యమున్న నాయకుడువని నిరూపించడం కోసమే. అలాగా? అలాగైతే సరే, చాలా బాగుంది. మరైతే నువ్వు ఇలా రాసి చూడొచ్చు కదా. అంటే మహారాజు ఎలుగుబంటి ఒకే దాడిలో సింహాన్ని కొట్టి చంపిందని రాయి. ఎలాగో నువ్వు రాయబోయేది అబద్ధమే కదా, ఇంకొక అబద్ధము కలిపి రాసేయ్. అయితే సరే, సింహమా, నీ ఆశేమో చాలా ఎక్కువగానే ఉంది, కానీ పర్వాలేదు. ఎందుకంటే మనం సింహంతోటి ఆటలాడకూడదు. ఒకవేళ దాన్ని పొరపాటున రాక్షసులు గాని చదవడం మొదలు పెడితే మనం చాలా సమస్యల్లో ఇరుక్కుంటాం. అటు చూడు, ఎవరో వస్తున్నారు. ఇదిగో యజమాని, మనం ఇక్కడే ఉందాం. మనం వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ లాగేసుకుందాం. నేనొక దెబ్బ కొట్టి వాళ్ళ కింద పడేలా చెయ్యనా? యజమాని, ఇది మీరు మాత్రమే చేయగలరు. యజమానులు మాత్రమే ఇది చేయగలరు. ఎలుగుబంటి నన్ను చంపడానికి వస్తుంది. అయ్యో దేవుడా, ఏమి దురదృష్టమయ్యా ఇది. ఇది ఏంటి యజమాని? ఇవన్నీ చెట్టు కొమ్మలే. ఏంటి, ఆకులా? నా ప్రియమైన యజమాని, ఇది చెరుకు. ఆ? ఏమిటి, ఇనుమా? అరే ఇనుము కాదు, చెరుకు. నిజంగా ఇది చాలా తీయగా ఉంటుంది. ఓహో, ఆహా, అయితే ఈ రోజు భోజనం రుచిగా ఉంటుందని చెప్పు. కట్టెలు అమ్ముకునే ఒక వయసైన ఆవిడ్ని భయపెట్టి చెరుకు మొత్తాన్ని దొంగతనం చేశాక మాస్టర్ ఎలుగుబంటి తర్వాత నక్క మరుసటి రోజు వేట కోసం దారివైపే చూస్తూ ఉన్నాయి. అవును నా నక్క మిత్రమా, నిన్నట్లాగే నీకు ఇనుము తినాలని ఆశగా ఉందా? అయ్యో, ఇదేంటి చాలా మూర్ఖత్వంగా ఉంది. అది ఇనుము కాదు, చెరుకు. అర్థమైంది. తెలివే లేదు, కానీ బలం ఉంది. ఆ? అవును, నువ్వు ఏమన్నావు?
లేదు, అది నా ఉద్దేశం ఏంటంటే మీరు తెలివైన వారు, చాలా చాలా తెలివైన వారు. అంతేకాకుండా ఇక్కడున్న వాళ్ళందరికన్నా మీరు బలవంతులు. ఏమిటి బీన్సా? అదేం బీన్స్? బీన్స్ కాదు, మీరు నిప్పు. చాలా దూకుడుగా ఉంటారు. అటు చూడు, అటు ఎవరో వస్తున్నారు. యజమాని, లోపలికి దూకేయండి. ఏమిటి లోపలికి గెంతాలా? నేను నా కాళ్ళు చేతుల్ని విరగ్గొట్టుకోను. అలా అయితే మెల్లగా వెళ్ళి అతన్ని పట్టుకోండి. ఆహా, జనాలందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడున్న మృగాలు కష్టాన్ని కలిగిస్తున్నాయంట. అరే, కాపాడండి, నన్ను కాపాడండి. అరువు, బాగా అరువు. నిన్ను కాపాడడానికి ఇక్కడికి ఎవ్వరూ రారు. ఎంత అరుస్తావో అరువు. నువ్వు తీసుకొచ్చిన వస్తువుల్ని ఇక్కడే వదిలేసే. అలాగే ఇక్కడి నుండి దూరంగా పారిపో. అవును, ఈ గాలి తేనె వాసన ఎక్కడి నుండి వస్తుందో తెలియటం లేదే. యజమాని, ఈ కుండలో నుంచే వస్తుంది అనిపిస్తోంది. అవునా? ఏది నేను చూస్తాను. వావ్, రుచికరమైన తేనె. వావ్, తేనె చుక్క, రుచికరమైన తేనె చుక్క. హే హే హే! యజమాని, నాకు కూడా కొంచెం ఇవ్వరా? ఆ తర్వాత ఇదే విధంగా మిగతా వాళ్ళ దగ్గర వస్తువులు కొల్లగొట్టి మాస్టర్ ఎలుగుబంటి తర్వాత నక్క రోజులు చాలా బాగానే గడుస్తూనే వచ్చింది. అప్పుడే ఒక రోజు నక్క తమ్ముడు, మనం దాక్కునే స్థలాన్ని మారుద్దామా? కొత్తగా దాక్కోడానికి కొత్త స్థలాన్ని వెతుక్కుని వెళ్దాం. అవసరం లేదు యజమాని. మీరు ఇక్కడ ఉన్నంత వరకు ఎవరూ మిమ్మల్ని వేటాడలేరు. అందుకనే కదా మనం దాక్కున్న చోటుని ఎప్పటికీ మార్చకుండా ఉంది. నక్క తమ్ముడు, ఏంటి అటు చూసావా? అటు చూడు, ఎవరో చేతిలో ఏదో పట్టుకొని ఇటు వస్తున్నారు. యజమాని, అతని చేతిలో ఉన్న సంచి లోపల ఏదో అడవి తేనె ఉందని నాకు అనిపిస్తోంది. ఓ, మళ్ళీ తేనె! ఈ విధంగా జనం తేనెను తీసుకొస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. యజమాని అదృష్టం. నేను దేవుణ్ణి ఎప్పుడూ వేడుకునేది ఏంటి అంటే మన ఈ మార్గంలో ఒక కోడి వస్తే బాగుంటుందని. ఈ ఎలుకబండు నక్క వెళ్లే దారిలోనే ఉందేంటి? ఒకవేళ ఇవే వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి ఏంటి? అయితే మనం ఎలా అన్నా వీళ్ళని ఎదుర్కోవాల్సిందే. చూసారా, వాడు పారిపోయాడు. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదో పొరపాటుగా కింద పడిందని అనుకుంటున్నాను. త్వరగా పదండి, వెళ్ళి ఏంటో చూద్దాం. రుచికరమైన తేనె. తేనె ఏది ఇవ్వండి చూస్తాను. ఇది నిజమైన తేనె. ఇది కాస్త వెయిట్ గా ఉందే. అలా అయితే ఇది ఏదో పెద్ద తేనె అయ్యుంటుందని అనుకుంటున్నాను. ఆహా, ఈ తేనె ఎంత తీయగా ఉందో. రుచికరమైన తేనె. ఆహాహాహాహా, ఆహా. ఓ. ఏమిటిది నా చెయ్యిలా అంటుకుంది? ఏమిటిది, తేనె లేదా బంక? యజమాని, మీరు నాకెందుకు పచ్చి అబద్ధాలు చెప్తూ తేనెని ఇవ్వడం లేదు? నాకు కూడా తేనె కావాలి.
ఈ తేనెను తాగి మొత్తం మీ తలకెక్కినట్టుంది. అందుకే నన్ను వద్దంటున్నారు. తమాషాలు చెయ్యకండి యజమాని. గొంతు పట్టేసింది. నా వల్ల కావడం లేదు. ఏం జరుగుతుంది? వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు దొంగతనం చేసి ప్రశాంతంగా కాలం గడుపుతున్న ఆ ఎలుగుబంటి నక్క ఆ రోజు ఒక విషయాన్ని తెలుసుకున్నాయి. మిగతా వాళ్ళ దగ్గర మీరు ఎలా నడుచుకుంటారో అదే విధంగానే మీకు జరుగుతుంది. ఒక అడవిలో సామర్థ్యం కలిగిన చాలా సోంబేరి అయిన ఒక సింహం, జిత్తుల మారి మంత్రి ఒక నక్క ఉండేది. అలా ఒకరోజు ఏవయ్యా మంత్రి, చెప్పండి రాజుగారు. ఏవయ్యా కొద్ది రోజులుగా నా విషయంలో నువ్వు అసలు బాధ్యతే తీసుకోవడం లేదు. ఏమిటి ప్రభు అలా అంటున్నారు? ఏవయ్యా నా ఆరోగ్యాన్ని గమనిస్తున్నావా? ఇంతకు ముందులా ఆ హుషారే ఉండడం లేదు. వేటకెళ్ళడానికి శక్తే లేకుండా పోతుంది. తినకుండా బ్రతికుండలేము కదా. ఆ, 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 అది కరెక్టే రాజా, మీరు మరీ నీరసంగా ఉన్నారు. అవును, తర్వాత నువ్వే బాగా తెలివైన వాడివి కదా. ఈ సమస్యకి ఒక సమాధానం చెప్పు. నాకు కొంత సమయం ఇవ్వండి రాజా. నేను బాగా ఆలోచించి ఒక మంచి పరిష్కారం చెప్తాను. నువ్వు ఎన్ని రోజులు కావాలన్నా ఆలోచించు, కానీ నా సమస్యకి ఒక సమాధానం కావాలి అంతే. ఆహా, నేను బాగా చిక్కుకున్నాను అనుకుంటా. ఏదో ఒక పరిష్కారం ఇవ్వకపోతే ఇతను నన్ను చంపుకుని తినడానికి కూడా వెనుకాడడు. ఇదంతా జరుగుతుందంటావా? ఎందుకు జరగదో చెప్పండి. ఈ అడవికి మీరే రాజు కదా. ప్రజల మంచి కోసం ఇప్పటి వరకు మీరు వాళ్ళకి ఎంతో చేశారు. ఇప్పుడు మీ ఆరోగ్యం అంతగా బాలేదు. ఇలాంటి సమయంలో మీకు సహాయం చేయాల్సింది ఎవరు? మీ ప్రజలే కదా. అందుకు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఒక మీటింగ్ అరేంజ్ చేయండి. అలాగే సింహరాజా మంత్రి ఆలోచన ప్రకారం అడవిలో ఉన్న జంతువులందర్నీ కలవమని చెప్పింది. విషయం ఏంటి రాజా? మమ్మల్ని అందరినీ ఎందుకు కలవాలన్నారు? కాస్త మాట్లాడకుండా ఉండరా. ఇక్కడ అందరూ ఎలా మాట్లాడకుండా నుంచున్నారో చూసావుగా. అలానే చెప్పు. విషయాన్ని తెలుసుకోదానికి ఎందుకు ఇలా అవసరపడుతున్నావు? అరే, అందరూ కాస్త నిదానంగా ఉండండి. మీరందరూ బాగున్నారనే నేను అనుకుంటున్నా. మీ మంచి కోసం మీకు కావాల్సినవన్నీ కూడా నేను చేసి పెట్టాను. ఏంటి, నిజమే కదా? అందులో ఏం సందేహం లేదు ప్రభు. మీ పరిపాలనలో మేమందరం చాలా నెమ్మదిగా సంతోషంగా ఉన్నాం. కానీ ఇకపైన అవన్నీ చేయగలనో చేయలేనో తెలియట్లేదు. వేరే ఏమీ లేదు. నా ఆరోగ్యం బాగా చెడిపోయింది. ఈ పరిస్థితుల్లో నన్ను కాపాడాల్సింది మీరే కదా. ప్రభు, అందులో ఏంటి సందేహం? అవును అవును ప్రభు, నిజమే. సరిగ్గా చెప్పారు. అమ్మయ్యా, నా మనసుకి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇకపైన మంత్రి చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. అర్థమైందా? రేపటి నుంచి నాకైనా కాదు కాదు రాజుగారికి కావాల్సిన భోజనం మీ ఒక్కొక్కళ్ళు తీసుకొచ్చి ఇక్కడికి ఇవ్వాలి. భోజనం బాగా రుచిగా ఇంకా రాజుగారి కడుపు నిండే అంతా ఉండాలి. నేను చెప్పింది అర్థమైంది కదా. దీన్ని ఎవరైతే అనుసరించారో వాళ్ళని రాజుగారు చంపుకుని తినేస్తారు. నేను చెప్పింది అర్థమైందా? మీరందరూ మంత్రి చెప్పింది విన్నారు కదా. రాజా అతి ఆశకి సమాధానం చెప్పకుండా జంతువులు సమ్మతమే అని చెప్పి చాలా దిగులు పడుతూ మీటింగ్ జరిగిన చోట నుంచి వెళ్ళిపోయారు. బ్రహ్మాండం బ్రహ్మాండం బ్రహ్మాండం. ఇకపైన రుచికరమైన ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు నన్ను వెతుకుంటూ వస్తాయి కదా. అందుకోసమే కదా నేను మీ మంత్రిగా మీతోనే ఉన్నాను. ఇంకా ఒక చిన్న సహాయం మీరు నాకు చేస్తే చాలా బాగుంటుంది రాజా. సరే చెప్పు. మీరు కడుపు నిండుగా తిన్న తర్వాత
ఏదైనా మిగిలినది కొంచెం ఉంటే అది నాకిస్తే చాలా బాగుంటుంది. అది నువ్వు చెప్పాలా ఏంటి? నీకు కూడా ఇస్తాను ఏంటి? చాలా ఒకటి పెట్టు. నమస్కారం రాజా. ఒక పని చేయి, నేను ఇది తిని ముగించేంత వరకు నువ్వు ఇక్కడే నిలబడు. దాని రుచి ఎలా ఉందో నేను చూస్తాను. తర్వాత ఇందులో ఏమైనా తగ్గింది అంటే నేను చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుంది రాజా. నేను అప్పుడే చెప్పాను కదా, నేను తినబోయే ఆహారం బాగా రుచిగుండాలని అప్పుడే చెప్పాను కదా. అయితే నువ్వు నా కోసం ఏం తీసుకొచ్చావు? అరే ప్రభు, నేను ఇక్కడికి రుచికరమైనదే తీసుకొచ్చాను. ఒకవేళ మీకు నచ్చకపోతే మమ్మల్ని క్షమించండి. లేదు, కుదరదు. నీకు క్షమాపణే లేదు. ఇంకా నా ఆకలి తగ్గనే లేదు. అందుకనే నేనిప్పుడు నిన్ను తినబోతున్నాను. అరే రే, నన్ను చంపొద్దు. ఇంకొకసారి మీరు చెప్పినట్టే భోజనం తీసుకొస్తాను. ఈ ఒక్కసారి నేను నిన్ను క్షమిస్తాను. అందరితో వెళ్ళి చెప్పు, మీ మిత్రులందరితోనూ చెప్పు, నా ఆజ్ఞను మీరిన వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసు కదా. పాప మా గాడిద ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని వెళ్ళిపోయింది. తను తన స్నేహితుల దగ్గర జరిగిన విషయాన్ని చెప్పింది. తర్వాత మరుసటి రోజు, ప్రభు, ఈరోజు నేనే మీకోసం అన్నం తెచ్చాను. సరే, అక్కడ పెట్టు. నిన్న గాడిదకి ఏం జరిగిందో నీకు తెలుసు కదా. అవును ప్రభు, నేను తెచ్చిన అన్నం మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా. మీరు ఖచ్చితంగా తినండి. అరే ఛ, అసలు నువ్వేం తీసుకొచ్చావు? మీ అందరికీ ఒకసారి చెప్తే అర్థం కదా. ఇంత తక్కువ ఆహారం తీసుకుని వచ్చి నా ముందు నిలబడటానికి నీకెంత ధైర్యం? ప్రభు, నన్ను క్షమించండి. తెలియకుండా చేసేసా. దయచేసి నన్ను ఏం చెయ్యకండి. మాట్లాడుకో, నిన్ను నేను వదిలిపెట్టను. అవును ప్రభు, మనం వేసిన పథకం ప్రకారం ప్రతిరోజు మీకు మీ భోజనం సరిగ్గా వస్తోంది కదా. నా భాగం నాకు దొరికితే చాలా సంతోషంగా ఉంటుంది. బాగా ఆకలేస్తోంది, అందుకే అడుగుతున్నా. నువ్వేరా దీనికంతటికి కారణం. నీ అనవసరమైన ఆలోచన. ఎవరు కూడా సరిగా భోజనాన్ని తీసుకురావడం లేదు. 2 రోజులుగా పస్తుతోనే ఉన్నాను. దాని గురించి నీకేమైనా తెలుసా? ఇందులో భాగం కోసం వచ్చావా నువ్వు? వచ్చి బాగా ఇరుక్కున్నట్టున్నామే. ఇప్పుడు ఈ బుద్ధిలేని రాజుని ఏమని చెప్పి సమాధానపరచాలి? ఏం పర్వాలేదు ప్రభు, నేను వెళ్ళి వాళ్ళని చూసి పరిస్థితిని బాగా సర్ది చెప్తాను. ఇకపై అలా జరగకుండా నేను చూసుకుంటాను. అవసరం లేదు, ఇకపైన అది అవసరం లేదు. ఎవ్వరూ నాకు భోజనం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ నాతో ఉండే నీకే నేను ఏమి తింటానో ఏమి తిన్నో పూర్తిగా తెలుసు. అందుకని రేపటి నుంచి నువ్వే నాకు భోజనాన్ని తీసుకురావాలి. ఏంటి? అరే రే, కథ ఇప్పుడు అలా తిరగబడిందా? ఇది నేనిచ్చిన ఐడియా కదా. అది మాత్రం కాకుంటే ఏంట్రా ఆలోచిస్తున్నావు? చాచా, ఏం లేదు ప్రభు. నేను ఏం ఆలోచించానంటే, నేను స్వయంగా తయారు చేసిన భోజనం మీకివ్వచ్చు అనుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. మంత్రి గారంటే నీలాగే ఉండాలి. నిన్ను అసలు ఏం చేస్తానో చూడు. నేనెవరో నీకు చూపిస్తాను. మరుసటి రోజు చెప్పినట్టే రాజ భోజనాన్ని తీసుకొని నక్క సింహ గుహానికి వచ్చింది. ప్రభు, నేను మీకు చాలా ఇష్టమైన భోజనాన్ని నా చేతులతోనే తెచ్చాను చూడండి. చల్లారే లోపల తినేసేయండి.
అరే మంత్రి గారు, ఏం వాసన వస్తోంది? వాసనే ఇంత బాగుంటే దాని రుచి ఇంకెంత బాగుంటుందో. ఖచ్చితంగా మహారాజా, సమయం వృధా చేయకుండా త్వరగా మొత్తం తినేయండి. ఇంత మంచి ఆహారం తీసుకొచ్చిన నువ్వు నాతో కలిసే తిందు రా. ఆ, 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 అది 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 ఏంటంటే నేను తర్వాత తింటానులే, ముందు మీరు తినండి. లేదు లేదు, అదే నా ఆశ కూడా. వద్దని చెప్పకూడదు మంత్రి. నాకు ఇప్పుడు అసలు ఆకలి వేయడం లేదు. నాకే ఎదురు మాట్లాడతావా? మర్యాదగా వచ్చి తిను. నువ్వు తిన్న తర్వాతే నేను దాన్ని తింటాను. రాజా, మీరు నన్ను క్షమించాలి. అదేంటంటే మీకు రోజు భోజనం తీసుకురావాలని చెప్పినందువల్ల నేను దీంట్లో విష పదార్థాలని ఇంకా ముళ్ళని కలిపి తీసుకొచ్చాను. ఏరా రే ద్రోహి! అయ్యో అయ్యో, నన్నేం చెయ్యొద్దు రాజా, వద్దు. ఆ, ఆ. నిన్ను నమ్మి ఈ అడవిలో ఉన్న మృగాలన్నిటికీ చిరాకు పుట్టించాను. చివరికి నువ్వే నన్ను మోసం చేస్తున్నావు కదా, అంతే కదా? ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు. అయ్యో! తర్వాత ఆ రోజు నుంచి అన్ని జంతువులు ఎవరికి భయపడకుండా సంతోషంగా జీవించేవారు.